హుస్సేన్ సాగర్ను కబ్జా చేసి జలవిహార్ని నిర్మించారు. సో ఇది ప్రస్తుతం కొంతమంది చేస్తున్నటువంటి ఆరోపణలు. సో దీని మీద స్పందించడానికి జలవిహార నిర్వాహకులు ఉన్నారు. సో హైడ్రా కూడా ఫిర్యాదులు వచ్చాయి. సో దీని మీద ఇప్పటికే హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా ఆ ఫిర్యాదులు స్వీకరించారు. గత 2-3 రోజుల నుంచి ప్రస్తుతం హైడ్రా పేరు ఏదైతే ముఖ్యంగా జలవిహార్ పేరు అయితే హాట్ టాపిక్గా మారింది. సో జలవిహార్ని కూల్చివేస్తారు, జలవిహార్ని కూల్చివేయాలని కూడా చాలామంది డిమాండ్ చేస్తారు. అసలు ఇంతకీ జలవిహార్ వెనక ఏముంది? నిజంగా వాస్తవానికి వారు కబ్జా చేశారా? అసలు ఆక్రమణలు చేశారా? ఏం జరిగింది? ఇలాంటి వివరాలు తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి విజయ్ గారు ఉన్నారు జలవిహార్ నుంచి. విజయ్ గారు చెప్పండి, పూర్తిగా ఎఫ్టీఎల్ని ఆక్రమించారు, సో పూర్తిగా ఆక్రమణ చేశారు అనేది మీ మీద వస్తున్నటువంటి ఆరోపణ. సో దాని మీద ఎలా స్పందిస్తారు సార్? ఏంటి అసలు ఇది 100% 100% అవాస్తవం. ఒక 1% కూడా ఇందులో లేదు. దానికి నేను మీకు ఇప్పుడు సీక్వెన్షియల్గా అసలు ఏమైందో చెప్తా. ఈ ప్రాజెక్ట్ని 2000 ఇయర్లో ఒక టూరిజం పాలసీలో అప్పుడున్న గవర్నమెంట్ బిడ్స్ని పిలిచింది. ఆ బిడ్స్ని మేము విన్ అవ్వడం జరిగింది. తర్వాత మాకు 2000లో అగ్రిమెంట్ అయ్యింది. అయినాక ఆఖరి పోచయ్య అని చెప్పేసి ఒక అతను ఈ జలవిహార్ ఏదైతే ల్యాండ్ ఉందో ఇది మీకు 1914 హైదరాబాద్ మ్యాప్లో కూడా మీకు ఇది కనిపిస్తుంది. సో దిస్ వాజ్ ఆల్వేస్ ప్రజెంట్ ఇన్ ద హైదరాబాద్ మ్యాప్. మేబీ నెక్లెస్ రోడ్ లేదు, బట్ ఇది పంపిస్తుంది, ఇది కనిపిస్తుంది, అది గూగుల్లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. బట్ సో ఆఖరి పోచయ్య అనే అతను నిజాం టైంలో అతనికి ల్యాండ్ అలాట్ చేసినట్టు అతను కోర్టుకి వెళ్ళాడు, రిట్ పిటిషన్ వేశాడు. అది 2003లో ఆ రిట్ డిస్మిస్ అయ్యింది. సో ఈ ల్యాండ్ మాకు ట్రాన్స్ఫర్ కాలేదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, తర్వాత గుడ్ గవర్నెన్స్ అనే వాళ్ళు కూడా ఫోరం ఫర్ బెటర్ గవర్నెన్స్ అనుకుంటా, వాళ్ళు కూడా వెళ్తాం జరిగింది కోర్టుకి. అది సుప్రీం కోర్టు వరకు మేము ఫైట్ చేయడం జరిగింది. సో ఒఫీషియల్గా 2005లో మాకు ఈ ల్యాండ్ ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది. పాయింట్ నెంబర్ 1. 2007లో మేము దీన్ని ఓపెన్ చేసాం, ఓకే, ఫర్ పబ్లిక్ పర్పస్. మేము ఏదైతే అనుకున్నామో అవన్నీ చేయలేకపోయాం. ఎందుకంటే సుప్రీంకోర్టు క్లియర్ గైడ్లైన్స్ ఇచ్చింది. మీరు ఓన్లీ అమ్యూజ్మెంట్ పార్క్ పెట్టాలి, మీరు బ్యాంక్వెట్ పెట్టాలి, ఇంతవరకే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయి. దానికి అనుగుణంగా మేము దీన్ని కట్టడం జరిగింది. మీరు చూస్తే ఇక్కడ అంతా ఇదర్ ద స్ట్రక్చర్స్ ఆర్ మేడ్ అవుట్ ఆఫ్ స్టీల్ యాజ్ పర్ ఐబీసీ కోడ్, ఇండియన్ బిల్డింగ్ కోడ్ ప్రకారం అండ్ నేషనల్ బిల్డింగ్ కోడ్ ప్రకారం, యాజ్ పర్ సుప్రీం కోర్ట్ గైడ్లైన్స్. దీని పర్మిషన్స్ అన్నీ కూడా హెచ్ఎండిఏ పర్మిషన్స్ అన్నీ కూడా యాజ్ పర్ గైడ్లైన్సే వచ్చినాయి. అదే మెయింటైన్ చేసుకుంటా జరుగుతుంది. ఇప్పుడు చాలామంది అంటారు, మీరు ఎందుకు సార్ ఇంకా మంచి కన్వెన్షన్ డెవలప్ చేయరు, ఇంకా దాన్ని ఎందుకు ఇది చేయరు అంటారు. అంటే ఏ గైడ్లైన్స్లో ఉన్నాయో దాన్ని బట్టే కదండి చేసేది. వీ కెనాట్ టేక్ అవర్ ఓన్ డెసిషన్ ఆన్ ఇట్. సో ఇది బ్రీఫ్గా ఇది. రెండోది, మేము అప్పటి నుంచి కూడా ఇన్ఫ్యాక్ట్ మొన్న కోవిడ్ టైంలో కూడా స్విమ్మింగ్ పూల్స్కి లాస్ట్ పర్మిషన్ రావడం జరిగింది. సో ఆ 3 years మేము క్లోజ్ చేసుకుని ఉన్నాం. అప్పుడు కూడా గవర్నమెంట్కి అప్రాక్సిమేట్లీ ఇయర్ అయితే 70-80 lakhs వరకు మేము కట్టడం జరుగుతుంది. సో వాటి వరకు జిఎస్టీ కానీ ఆర్ ఇదేమంటారు దాన్ని లీజ్ రెంటల్స్ కానీ ఏవి మేము బాకీ లేము. ఇన్ఫ్యాక్ట్ అప్డేటెడ్గా ఉన్నాం. ప్రధానంగా విజయ్ గారు ఒకటి చెప్పండి. సో ఇదంతా ఒక లెక్క అయితే మీ మీద వస్తున్నటువంటి ఆరోపణలో వ్యర్థాలు, పూర్తిగా జలవిహార్లో ఉన్నటువంటి వ్యర్థాలన్నీ కూడా హుస్సేన్ సాగర్లోకి వదులుతున్నారు, ప్రత్యేకంగా డ్రైనేజ్ పైప్లైన్ కింద వేసేసి అనేది ప్రధానంగా మీ మీద ఆరోపణ. సో అలాగే ప్రచారం జరుగుతుంది కూడా. సో దానికి ఏం క్లారిటీ ఇస్తారని? ఇది హుస్సేన్ సాగర్ మీరు కలుషితం చేస్తున్నారు. సో ఇందులో వ్యర్థాలు ఏముంటాయండి? బ్యాంక్వెట్స్ ఉంది, వాటర్ పార్క్ ఉంది, ఏం వ్యర్థాలు ఉంటాయి? ఓన్లీ హ్యూమన్ సూవేజ్ ఉంటుంది. దాన్ని కూడా మేము ఎవ్రీ మంత్ రెంట్ కట్టి సెస్ అని ఉంటుంది, హెచ్ఎండబ్ల్యూఎస్ ద్వారా ఇక్కడ నుంచి పైప్ లైన్ ఉంది, సంజీవ పార్క్ వరకు వెళ్తుంది, అందులోంచి వెళ్తుంది. ఇది ఏమన్నా కెమికల్ ఫ్యాక్టరీ అండి? ఇందులో వ్యర్థాలు అందులో వ్యర్థాలు వదిలితే దానివల్ల నష్టపోయేది మేమే కదా. ఇప్పుడు ఆ స్మెల్ అయ్యి వచ్చి ఏమన్నా అయితే హుస్సేన్ సాగర్ వాటర్ని కలుషితం చేయడం అంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే అది ఆల్రెడీ దాంట్లో హెవీ మెటల్స్, మర్క్యూరీ కానీ ఆర్సెనిక్ కానీ ఇవన్నీ అందులో ఆల్రెడీ ఉన్నాయి. అది మొన్న కంప్లైంట్ చేసిన వాళ్ళు ఇచ్చిన పేపర్లోనే ఉంది. మేమైతే ఇదేమీ మ్యానుఫ్యాక్చరింగ్ కాదు, ఏమీ కాదు. హ్యూమన్ వ్యర్థాలను మేము ట్రీట్ చేస్తున్నాం, దాన్ని పంప్ చేస్తున్నాం. అదంతా కూడా మీరు వెళ్ళి చూసుకోవచ్చు. సో దట్ ఈస్ 100% బేస్లెస్ ఫాల్స్ ఎలిగేషన్. ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే, ఈ మధ్యన మేము ఎన్సిఎల్టీలో రీసెంట్గా ఒక ప్రాజెక్ట్కి మేము బిడ్ చేయడం జరిగింది. దాంట్లో కొంత మాకు పాజిటివ్గా ఆర్డర్స్ రావడం జరిగింది. అందులో భాగంగా మా ఆపోజిట్ గ్రూప్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దే ఆర్ డూయింగ్ ఆల్ దిస్ క్యాంపెయిన్ అనమాట, ఈ ఇల్ క్యాంపెయిన్ చేస్తున్నారు. సరే, దానికి నేను ఆన్సర్ చేయలేను కదా. ఇదివరకు ఆల్రెడీ ఇలాంటి కంప్లైంట్స్ ఇచ్చారు.
ఆర్ఓసి క్లీన్ చిట్ ఇచ్చి అందరికీ కంప్లైంట్స్ రాసిచ్చారు. ఆర్ఓసి క్లీన్ చిట్ ఇచ్చింది. జిఎస్టీ వాళ్ళు విజిలెన్స్ వాళ్ళు కూడా వచ్చారు, మొత్తం రికార్డ్స్ అన్నీ చెక్ చేశారు. జిఎస్టీ విజిలెన్స్ కూడా వచ్చారు, వాళ్ళు కూడా రికార్డ్స్ చెక్ చేశారు, క్లీన్ చిట్ ఇచ్చారు. సో ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ప్రశ్న ఉందో ఇంకా మేము ఏదో బాకీ ఉన్నామని, అది ఒకే ఒక ఇది 2000 నుంచి 2005 వరకు మాకు అసలు ల్యాండే రాలేదు, పార్ట్లీ వచ్చిందో అసలు మొత్తానికి రాలేదు, వాట్ ఎవర్. అప్పుడు లీజ్ రెంట్లు అడుగుతున్నారు, దాని గురించి ఒక ఇష్యూ నడుస్తుంది. దాన్ని మేము అథారిటీస్కి రిప్రజెంట్ చేయడం జరిగింది. కోర్టుకు కూడా దాన్ని మేము వెళ్ళలేదు. ఇవ్వకుండా ల్యాండ్ ఇవ్వకుండా లీజ్ ఎలా అడుగుతారు? సో అది దట్ ఈస్ ద మెయిన్ క్వశ్చన్. మనకి పొజిషన్ ఇవ్వలేదు, లీజ్ అడుగుతున్నారు, దానికి మేము రిప్రజెంట్ చేయడం జరిగింది. ఆర్బిట్రేషన్ కూడా మేము అథారిటీస్కి రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ ఓన్లీ హైప్ కాస్డ్ బై అవర్ అపోనెంట్స్ విత్ రెస్పెక్ట్ టు సమ్ అదర్ ప్రాపర్టీ వీఆర్ డీలింగ్ విత్. కావాలనే కొంతమంది మిమ్మల్ని మీ కుటుంబాన్ని టార్గెట్ చేసే విధంగా చేస్తున్నారంటారు. సో అంటే ఇప్పుడు మీరు చూస్తే ఇప్పుడు కంటిన్యూస్గా ఏదైతే బేస్లెస్గా ఎట్లా చెప్తారండి, అందులోకి మీరు కాలుషితం అయిపోతుంది, వ్యర్థాలు వదులుతున్నారు, పైప్ లైన్ చేస్తున్నారు, ఎందుకు అంత అవసరం ఏముంది, అంత కాస్ట్ పెట్టి పైప్ లైన్ ఎవరైనా ఎందుకు వేస్తారు? ఇందులో అసలు ఏమన్నా వస్తాయి కదా. సో ద ఓన్లీ ఏమంటారంటే వ్యర్థాలు ఏదైతే వస్తాయో ఓన్లీ హ్యూమన్ ఫీసెస్, ఆ టాయిలెట్స్ నుంచి డైరెక్ట్గా దానికి కనెక్షన్ ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ ఆన్ గ్రౌండ్, వెళ్ళి చెక్ చేసుకోవచ్చు, దాంట్లో దాపరికం ఏముంది అసలు. ఇది ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అంటున్నారు, అసలు ఇది ఎఫ్టీఎల్లో కానీ బఫర్ జోన్లో కానీ ఏమైనా వస్తుంది అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ 30 meters వదలాలండి. ఓకే, ఇది ల్యాండ్ ముందు నుంచి ఉంది. నేను మీకు చెప్పినట్టు ప్రకారం 1914 హైదరాబాద్ మ్యాప్లో కూడా ఉంది. అన్నీ యాజ్ పర్ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కట్టాం. కొన్ని వాటికి ఎగ్జామ్షన్ ఇచ్చారు సుప్రీంకోర్టు, దాని ప్రకారమే కట్టాం. దాన్ని ఏమీ మేము అప్గ్రేడ్ కూడా చేయలేదు. సో అందులో అసలు వేర్ ఇస్ ద క్వశ్చన్ ఆఫ్ ఎఫ్టీఎల్ బఫర్? రెండు, ఇది యాజ్ పర్ 2004 సుప్రీంకోర్టు గైడ్ లైన్ ప్రకారం కట్టాం కాబట్టి ఇప్పుడు ఎవరో వచ్చి కొత్తగా ఇది ఉంది అది ఉంది అని దాన్ని ఇది చేస్తే, ఐ మీన్ అక్యూజ్ చేస్తే, దానికి నేను ఆన్సర్ ఏమి ఇవ్వగలుగుతాను? ఇది ఒక పొలిటికల్, దీన్ని ఒక బిజినెస్లో వేరే అపోనెంట్తో జరిగిన ఇది మాకు మేము మంచి పాజిటివ్గా కనిపిస్తుంది ఇప్పుడు అంతా. అందుకు మమ్మల్ని కొద్దిగా డిస్టర్బ్ చేయడం కోసం మాత్రమే ఇప్పుడు ఈ పొజిషన్లో తీసుకొచ్చారు. ఇలాంటి కంప్లైంట్ ముందు కూడా ఇచ్చారు, అప్పుడు అథారిటీస్ అందరూ రావడం జరిగింది, అందరూ డిస్పోజ్ చేశారు కేసు. సో దే ఆర్ ఓన్లీ బేస్లెస్ కేసెస్. పాపం మా మీద కంప్లైంట్ చేసిన వాళ్ళకి కూడా తెలియకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా వెనకాల ఏం జరుగుతుంది అని. సమ్ ర్యాండమ్గా ఎవరు రిప్రజెంట్ చేసి ఉండుంటారు. బట్ వాట్ ఐఎమ్ అష్యూరింగ్ ఆర్ రీఇటరేటింగ్ ఇస్, ఇది యాజ్ పర్ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ నిబంధనలకు అనుగుణంగా జరిగింది. రెండు మెయిన్ వ్యర్థాలు అంటున్నారు, అసలు వ్యర్థాలు అనేది వేర్ ఇస్ ద క్వశ్చన్ ఆఫ్ ఈ ఎఫ్లుయెంట్స్ అండి. ఇదేమి దిస్ ఇస్ ఓన్, మనుషులు వస్తారు. ఇప్పుడు వాళ్ళు చూస్తే మీకు వింటర్లో ఎవరు ఏ వాటర్ పార్క్లోనే రారు, ఇక్కడే కాదు ఏ వాటర్ పార్క్లోనే రారు, ఫంక్షన్స్ కూడా ఏమీ లేవు. సో ఇక్కడ అసలు వ్యర్థం ఇవ్వాలి ఏముంటుంది, ఏమి ఉండదు కదా. మనుషులు వచ్చిన రోజు టాయిలెట్స్ ఉంటుంది. ఈ కంప్లైంట్స్ హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారికి వచ్చిన తర్వాత మీరు కానీ మీ నాన్నగారు కానీ ఏమైనా కలిసే ప్రయత్నం చేశారా? దీని మీద ఏమైనా వివరణ ఇచ్చే? మేము బేసికలీ ఇప్పుడు నిన్నే కదండి జరిగింది. మేము వీఆర్ రిప్రజెంటింగ్, వీఆర్ రిప్లైయింగ్ అండ్ వీ విల్ టేక్ ఎ లీగల్, వీ విల్ ఫాలో ద లీగల్ ప్రాసెస్. దానికి ఇది చేయడానికి ఎవరు ఉన్నారు, ఈ మిస్క్రియంట్స్ అందరినీ మేము ఐడెంటిఫై చేసి విల్ ఫాలో ద లీగల్ ప్రాసెస్. ఫైనల్గా చెప్పండి, అంటే జలవిహారికి ఇతర రాష్ట్రాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తూ ఉంటారు. సో 2-3 రోజుల నుంచి పెద్ద ఎత్తున ఇట్లా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మీకు వచ్చేటటువంటి రెగ్యులర్గా విజిటర్స్ కానివ్వండి, సో మీ సన్నిహితులు కానీ ఒక ఇంత కన్ఫ్యూజ్ ఆందోళన, సో వాళ్ళకు కూడా ఏం చెప్పదలుచుకున్నారు ఏబిఎన్ ద్వారా? ఇది మా ఫాదర్ని అందరూ జలవిహార్ రామరాజు గారు అంటారండి. ఓన్లీ ఆ బ్రాండ్ కోసం మేము ఇది నడుపుతున్నాము. వీఆర్ ఇన్ అదర్ బిజినెసెస్ ఆల్సో, బట్ దట్ అపార్ట్ చాలా తక్కువ కాస్ట్కి మీరు 550 రూపీస్కి ఊరు బయటకు వెళ్ళినా కూడా మీకు ఇంకో అమ్యూజ్మెంట్ పార్క్లో వెళ్ళలేరు. అసలు చాలా తక్కువ కాస్ట్కి వీఆర్ ట్రయింగ్ టు గివ్ ఎంటర్టైన్మెంట్. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అబౌట్ మనీ, ఇట్ ఈస్ ఫర్ సంథింగ్ ఎల్స్, ద హ్యాపీనెస్ యూ గెట్ అవుట్ ఆఫ్ బిజినెస్. అండ్ మాకు ఆ బ్రాండ్ మేము కోరుకుంటున్నాం, ఆ బ్రాండ్ కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాం. రెండు, మా కస్టమర్స్ కూడా ఎవరు డిస్టర్బ్ కాలేదు. ఎవ్రీవన్ నోస్ ఇదేంటంటే ఓన్లీ ఒక సర్టెన్ సెక్షన్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఓన్లీ దాన్ని ఇది చేసుకుంటున్నారు తప్పితే దీంట్లో ఏ విధమైన నిజం లేదని వాళ్ళకి కూడా తెలుసు, అందరికీ తెలుసు అండి. హైదరాబాద్లో ఈ చుట్టూరు ఉన్న వాళ్ళందరికీ 7 years కోర్టులో ఫైట్ చేసి సుప్రీం కోర్టులో మేము ఆర్డర్ తెచ్చుకున్నాం అంటే దానికి అందరికీ తెలిసిందే కదా. అప్పుడు పేపర్స్లో అట్లా కూడా వచ్చింది. సో ఇక్కడ ఏమీ ఎవరు ఏమీ చేయట్లేదు, కంటిన్యూస్గా మా బిజినెస్ ఆపరేషన్స్ నడుస్తాయి. థ్యాంక్ యూ సార్. మొత్తానికి ఏంటంటే మనం చూడొచ్చు, ఏదైతే జలవిహార్ దగ్గరే మనం ఉన్నాము ప్రస్తుతం. సో జలవిహార్ని దాదాపు మేము 30 ఏళ్ల పాటు లీజ్ తీసుకున్నాము, అన్ని అనుమతులు తీసుకొని జలవిహార్ని నిర్వహిస్తున్నాము. ఎక్కడ కూడా పర్యావరణానికి తూట్లు పడిచేలా కొంత అసత్య వార్తలు వచ్చే విధంగా తమ ఎక్కడ కూడా పర్యావరణానికి హాని కలిగించే విధంగా ప్రవర్తించట్లేదంటూ కూడా చెప్తున్నారు. అన్ని రకాల నియమ నిబంధనలు పాటిస్తున్నామని కూడా చెప్తున్నారు. ఎందుకంటే మనం చూడొచ్చు ఇక్కడంతా కూడా గ్రీనరీ వాతావరణం అయితే లోపల కనిపిస్తుంది. సో ఎక్కడ కూడా మేము కబ్జాకు పాల్పడలేదు
లేదంటూ కూడా జలవిహార నిర్వాహకులు అయితే క్లారిటీ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. మనం చూస్తున్నాం ఇదంతా కూడా జలవిహార్ లోపలే ప్రస్తుతం మనం ఉన్నాము. సో మొత్తం కూడా దాదాపు 13 ఎకరాల విస్తీర్ణంలో 2007 నుంచి జలవిహార్ ప్రారంభమైంది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కొన్నిసార్లు జలవిహార్ మీద కంప్లైంట్స్ వచ్చినప్పటికీ కూడా పూర్తిగా సుప్రీంకోర్టు అనుమతులు తీసుకొని సుప్రీంకోర్టు ఆదేశాల పరిధి మేరకు దాంతోపాటు ఏదైతే పర్యావరణ సంబంధించినటువంటి పూర్తిగా జాగ్రత్తల చర్యలు తీసుకుంటూ నిర్వహిస్తున్నాము. సో హెచ్ఎండిఏ కానివ్వండి, ప్రభుత్వానికి సంబంధించినటువంటి అన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే మనం ఏదైతే ఇక్కడ నిర్వహిస్తున్నట్లు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి, ఇక్కడ జలవిహార్ నిర్వాహకులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్. ఇదంతా కూడా జలవిహార్కి సంబంధించినటువంటి ప్రాంగణం. సో మొత్తానికైతే ఇటు జలవిహార్కి సంబంధించినటువంటి కూల్చివేతల అంశం అయితే ఒకంత వివాదాస్పదంగా మారింది. సో ఇప్పటికే ఇటు సిపిఐ కానివ్వండి, దాంతోపాటు కొన్ని ప్రజా సంఘాలు, పర్యావరణవేత్తలు జలవిహార్ని కూల్చివేయాలంటూ ఇటు ఏదైతే హైడ్రా కమిషనర్ కూడా రంగనాథ్కు ఫిర్యాదులు చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఏదైతే జలవిహారికి సంబంధించినటువంటి నిర్వాహకులు స్పందించారు. తాము ఎక్కడా కూడా నిబంధనలు ఉల్లంఘించలేదు, ఎఫ్టీఎల్లో కానివ్వండి, బఫర్ జోన్లో కానివ్వండి ఈ నిర్మాణాలు లేవు. పూర్తిగా ఏదైతే అన్ని అనుమతులు పొంది హెచ్ఎండిఏ దాంతోపాటు ఏదైతే సుప్రీంకోర్టు అనుమతుల మేరకు పూర్తిగా తాము ఇక్కడ నిర్వహిస్తున్నాం. ఇక్కడ పర్మనెంట్ స్ట్రక్చర్ అంటూ ఏమీ లేదు, పూర్తిగా తాత్కాలిక నిర్మించినటువంటి షెడ్లు మాత్రమే. సో వీటి మీద కొంతమంది అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ కూడా వీరు ఖండిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే ఇటు జలవిహారికి సంబంధించినటువంటి ఆక్రమణ మీద వస్తున్నటువంటి అంశం మాత్రం ప్రస్తుతం అయితే వివాదాస్పదంగా మారింది. ఎందుకంటే హుస్సేన్ సాగర్లో ఎఫ్టీఎల్లో దీన్ని నిర్మించారు, దీన్ని కూల్చివేయాలంటూ ఓ వర్గం డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే జలవిహార నిర్వాహకులు మాత్రం పూర్తిగా అనుమతులతో ఉన్నాము. సో అనుమతులు తీసుకొని ఇటు ఇరిగేషన్, జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ ఇలా అన్ని శాఖల అనుమతులతో తాము నిర్మాణాలు చేశామంటూ కూడా వారు కొంత క్లారిటీ అయితే ఇస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. మొత్తానికైతే ఇటు హైడ్రా దూకుడుతో మరోసారి ఇటు జలవిహార అంశం మాత్రం తెర మీదకు వచ్చినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో నుమాన్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి జలవిహార్ నుంచి.